పవమనస్తతం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ఏకోనైక సవః కః కిం యతత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. వివాహం అయితే కొంచెం కష్టమైన శ్లోకం కాబట్టి ఓకే. కొంచెం లక్ష్మి గారు, పెట్టు లక్ష్మి గారు. వివాహం గురువు గారు. ఏకోనైక సవః కిం యత్పద మనుత, నాకు అట్లే తప్పుపోతున్నది గురువు గారు. మనుతస్తమం లోకబంధుర్లోకనాథ మాధవ భక్తవత్సలః. సెకండ్ లైన్ అయితే ఈజీగా వస్తుంది గురువు గారు. ఆ ఫస్ట్ది ఏకనైక సవః కిం యత్తత్ పదం లోకబంధుర్లోకనాథ మాధవ భక్తవత్సలః. మనుత్తమం మింగేసేది యత్పద మనుత్తమం. అవును గురువు గారు. యత్పద మనుత్తమం లోకబంధుర్లోకనాథ మాధవ భక్తవత్సలః. పద అనుత్తమం మనుత్తమం. అదే ఇప్పుడే బయట నుంచి వచ్చాను, ఇవాళ ప్రాక్టీస్ చేయలేదు. మా వారు అదే అంటున్నారు, ప్రాక్టీస్ చేయకుండా కూర్చున్నావు అందుకే తప్పులు పోతున్నాయి అంటున్నారు గురువు గారు. శివోహం గురువు గారు. జయలక్ష్మి గారు. ఏకోనైక సవః కిం యత్పద మనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ఏకోనైక సవః కిం యత్పదమనుమత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఓకే, సంతోషం. అమ్మ లక్ష్మీ చతుర్వేదులు గారు చదువుతారమ్మా? పుస్తకం ఉందా? మన శైలజ దేవరకొండ. శుభోహం గురువు గారు. ఏకోనైక సవః కిం యత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ఏకోనైక సవః కిం యత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. చాలా సంతోషం. లక్ష్మి ఇలా చతుర్వేదులు గారు. అమ్మ మీరు చదువుతానంటే సంతోషం. ముందు ఆ పుస్తకం చదవండి. తర్వాత ఇంకెవరున్నారు? అనిత్య గారు చదివారు, జయలక్ష్మి గారు, లక్ష్మీ చైతన్య మిగిలారు, సత్యనారాయణ, సత్య కళ్యాణ్ గారు. ఓకే, మాక్సిమం మహిళలు చదివారు. సంతోషం. కొంచెం ఇష్టమైన శ్లోకం, చాలా చాలా డెప్త్ ఉన్న శ్లోకం, చాలా గంభీరమైన శ్లోకం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే కదా 3-4 ఈజీ శ్లోకాలు వస్తాయి, తర్వాత ఒక్కసారి టప్ అని భీష్మాచార్యులు వారు తన జ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక డిజైన్ చేస్తాడు అనమాట. రాశుల వారు కూడా దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. సో ఇది కృష్ణ భీష్ముడికి యుధిష్ఠిరుడికి జరిగిన సంవాదం అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద డిస్కషన్ జరిగింది. శ్రీకృష్ణుడు ముందే మాట్లాడుకున్నారు, ఎన్నో శ్లోకాలు ఈయన అడగడం ఆయన చెప్పడం అన్ని జరిగి దాన్ని ఒక క్రమ పద్ధతిలోని వ్యాసుల వారు అమర్చారు. ఈ 108 శ్లోకాలు కూడా ఒక క్రమ పద్ధతిన స్లోగా మెట్లెక్కేటట్టు, స్లోగా మనం ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకునేటట్టు, పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకునేటట్టు చాలా స్లోగా అలా మెల్లిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మధ్య మధ్యలో సింపుల్ గా హాయిగా సాగుతున్న శ్లోకం ఒక్కసారి మళ్ళీ క్లిష్టతరమైంది. చాలా అందుకోసమే శంకరాచార్యుల వారు ఎంతో స్టడీ చేసి చెప్పేశారు. గేయం గీత నామ సహస్రం. భగవద్గీతను సంపూర్ణంగా అర్థం చేసుకుంటే, విష్ణు సహస్రనామాన్ని సంపూర్ణంగా అర్థం చేసి కంఠస్థ కాదు, మొత్తం 700 శ్లోకాలు కంఠస్థ చేయడం కాదు, ఇక్కడ ఉన్న 108 శ్లోకాలు కంఠస్థ చేయడం కాదు, అందు ఉన్న అంతరార్థాన్ని, అందులో పేర్కొన్న పరమాత్మ స్వరూపాన్ని. అందుకే బ్రాకెట్ లో నేను ప్రతి దానికి పరమాత్మ స్వరూపం రాస్తుంటాను, ప్రతి శ్లోకానికి కూడా. సో దీంట్లో నెలకొన్న పరమాత్మ విభూతిని, పరమాత్మ అసలు సిసలైన స్వరూపాన్ని ఎవరైతే పూర్తిగా దాంట్లో ఉన్న ఇన్నర్ ఎసెన్స్ ఆర్ క్వింట్ ఎసెన్స్ అంతరార్థాన్ని అర్థం చేసుకున్నారు, ఇంకా మిగతా వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ చదవవలసిన అవసరం చాలా సింప్లిఫై చేశారు. అది కూడా కొంచెం కష్టమైన శ్లోకాలు కదా అని చెప్పేసి
ఇంకా సింప్లిఫై చేస్తున్నారు నేటి గురువులు. అంటే దీంట్లో విషయాల్ని వాళ్ళు వాళ్ళ సొంత పదాలతోని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పదాన్ని పట్టుకొని దాన్నే ఎక్కువగా వాళ్ళ శిష్య వర్గానికి శిష్య బృందానికి చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు జరిగేది. రమణ మహర్షి వచ్చేసి నేను ఎవరు చూసుకోండి చాలు అన్నారు, సింపుల్ గా. అంటే మొత్తం అన్ని ఉపనిషత్తుల సారాంశం, వేదాల సారాంశం, భగవద్గీత సారాంశం, ప్రస్థానత్రయ సారాంశం కూడా మొక్క మొక్కతో ఆయన అదే పదం. ఆయన నేను ఎవరు తెలుసుకో స్వామి అన్ని తెలుస్తాయి అంటాడు ఆయన. షిరిడి బాబా గారు వచ్చేసి శ్రద్ధ సౌకర్య ఆ 2 పదాలు. విశ్వాసంతో ఉండు, ఓపికతో ఉండు, అలాగే సాధన చేస్తూ ఉండని చెప్పి షిరిడి సాయినాథులు నా గురువు గారంతా కూడా నాకు నచ్చిన జ్ఞాన సిద్ధాంతాన్ని నాకు బోధించారు. నువ్వు దాంట్లోనే బాగా ఇవ్వగలవు, దాంతోనే నువ్వు ఆత్మానుభూతి పొందుతావు తప్పకుండా అని చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదం జరిగింది. సో నేననేది ఏంటంటే అలాగే వివేకానంద స్వామి అంతా ఆయన దేశం మీద ఆయన చాలా ఉత్తిష్ట ఒకటే పదం నించోని పంచేయి కార్యోన్ముఖుడు కార్యోన్ముఖుడు కాము అని చెప్పేది వివేకానంద స్వామి డైలాగ్. సో ఇలాగా ఒక్కొక్కరు కూడా ఒక చిన్న వాక్యాన్ని బట్టి, ఎందుకంటే సులభతరం చేయదాన్ని. అందరూ భగవద్గీతను అర్థం చేసుకోలేరు, అందరూ విష్ణు సహస్రనామాన్ని అర్థం చేసుకోలేరు, అందరూ కూడా లలిత సహస్రనామ స్తోత్రాన్ని చాలా కష్టం అర్థం చేసుకోండి, చాలా డెప్త్ తో కూడుతున్నది. కొంతవరకు వెళ్ళి అమ్మవారి ముఖాన్ని, అమ్మవారి అందాన్ని వర్ణించే ఫస్ట్ కొన్ని శ్లోకాలు 30 శ్లోకాల వరకు కూడా అది సౌందర్య లహరిలో మన శంకరాచార్య పేర్కొన్నట్టు అక్కడితో వచ్చి అయిపోతారు. తర్వాత 30-40 శ్లోకాల నుంచి మొదలయ్యే అసలైన సిసలైన అంతరార్థాన్ని అర్థం చేసుకోవడం అనేది కొద్దిగా కష్టమైన విషయం. అందుకోసం సులభతరం చేయడం జరుగుతున్నది. ఈ శ్లోకం తెలుసుకుంటే మొత్తం విష్ణు సహస్రనామం అంతా కూడా మీకు చాలా కొంచెం డీప్ గా మనం లోపలికి వెళదాం. జాగ్రత్తగా వినండి. ఏకో నైక, ఏకహ దాన్ని డివైడ్ చేస్తే ఏకో నైక, విడదీస్తే ఏకహ ఒక్కడే అయినవాడు. ఏకహ అంటే ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒకటే సత్యం. నాయన ఈ పండితులు దాన్ని నానా రకాలుగా వర్ణిస్తారు అన్నది ఇక్కడ వచ్చేసింది. శంకరాచార్యులు ఈ మొక్కనే పట్టుకున్నారు. ఉన్నది ఒకటే సత్యం, ఏకం సత్యం, విప్రా బహుదా వదంతి. పండితులు దాన్ని నానా రకాలుగా వర్ణిస్తూ ఉంటారు. ఏకహ ఆత్మస్వరూపము ఒక్కటే, పరమాత్మ ఒక్కటే. అదే చైతన్యము, అదే స్వత చైతన్యం, అదే శుద్ధ ఎరుక, అదే ఆత్మ, అదే పరమాత్మ. ఏ రకంగా మనం పేరు పెట్టుకున్నా సరే ఉన్నది మాత్రం ఒక్కటి, పేర్లే తేడా, అంత మించి ఇంకేం లేదు. నైకహ అనేక రూపములు గలవాడు. నైకహ ఏక నైకహ అనేక రూపములు గలవాడు. అటువంటి ఒక్కడే అయిన ఒక్కటే సత్యం, ఏక సత్యమైన ఆ పరమాత్మ అనేక రూపాలుగా వ్యక్తమయ్యేది. అది ఇక్కడ చాలు, మొత్తం మనకి సమాధానం దొరికిపోయింది. ఉన్నది ఒక్కటే గాని ఎన్నో రకాలుగా ఎన్నో రూపాలతో ఈ సృష్టిలో భగవంతుడు లేని రూపం అంటూ లేదు, లేని ప్రదేశం అంటూ లేదు. కాబట్టి ప్రతిదీ కూడా భగవంతుని స్వరూపం. కాబట్టి ప్రతి జడము, జీవము, ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి చామ, ప్రతి కొండ, ఎవరికి ఉన్న ప్రత్యేకతలు, ఏ వస్తువుకు ఉండవలసిన దీంట్లో అబద్ధమే లేదు, అసత్యం అంటే లేదు. సైన్స్ ప్రకారంగా ఏ వస్తువుకు ఉండవలసింది ఆ వస్తువుకు ఉంది. ఆ స్పెషాలిటీ, దానికి ఒక గుణం ఉంది, దానికి రుచి ఉంది, దానికి రంగు ఉంది. దానికి రంగు లేకపోయినా ఒక శక్తి ఉంది. గాలికి రంగు లేకపోయినా, రుచి లేకపోయినా దానికి ఒక శక్తి ఉంది. అది లేకపోతే మనం బతికినాం. ఏ పంచభూతములు తీసుకున్నా, మనకు కనబడి ఏ వస్తువును తీసుకున్నా సరే దానికి ఒక శక్తి ఉంది. కాబట్టి దానికి ఒక అది లేకుండా మనం బతకలేము. అందుకు ఏకహ నైకహ అనేక రూపములతో వ్యక్తమైన వాడు, అనేక రూపములు గలవాడు. పదాల గురించి ఆలోచించద్దు, అంతరార్థాన్ని ఆలోచన. వ్యక్తమైన వాడా, ప్రవేశించిన వాడా, పొందిన వాడా, దూరిన వాడా, ఇవన్నీ మనకు అనవసరం. ఒక్కడే అయిన వాడు, అనేక రూపములు గలవాడు. సవహ ఏకముగా అనేకముగా వ్యక్తమయ్యే పూర్ణ రూపుడు. సవహ
ఓం భూర్భువ శువః అని అంటాం. ఇది శవః. శవః అంటే అది లోకం. ఇక్కడ శవః అంటే పూర్ణ రూపం, పరిపూర్ణ రూపం, సంపూర్ణమైన స్వరూపం గలవాడు. ఇంకా దానికి సంపూర్ణ, ఇంకా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ శ్లోకాన్ని ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంతా కూడా పూర్ణమే, అంతా కూడా సంపూర్ణమే. సంపూర్ణమైనది ఈ సృష్టి. ఈ సృష్టిలో మనకి తేడా కనబడుతున్నా తప్ప ఈ సృష్టి పూర్తిగా సంపూర్ణమైనదే. మనం ఏమైనా తప్పు చేయొచ్చేమో తప్ప, జీవులు గాను మనమేమైనా తప్పు చేయొచ్చు తప్ప, తప్పు చెయ్యని వాడు ఎప్పటికీ కూడా తప్పు చెయ్యకుండా పరిపూర్ణమైన సంపూర్ణమైన స్వరూపంతో వెలుగొందు వాడే పరమ. ఏ రూపంలో వ్యక్తమైన, ఏ జీవిగా వ్యక్తమైన, ఏ జడంగా వ్యక్తమైనా సరే ఒక పరిపూర్ణంగా వ్యక్తమవుతున్నాడు, సంపూర్ణంగా వ్యక్తమవుతున్నాడు. దాని అర్థమే సవహ. అందునుంచే ఉపనిషత్తుల్లోని చాలా మట్టు ఉపనిషత్తులకి ఇదే శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నదే శాంతి మంత్రం. అంతా పూర్ణం, ఉన్నది పూర్ణం, పూర్ణం నుంచే పూర్ణం వచ్చింది, మళ్ళీ పూర్ణంలో కలిసిపోవలసిందే. ఇది శ్లోకం యొక్క సింపుల్ అర్థం. సో ఈ పూర్ణత్వాన్ని మనం అనుభవించాలి. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన మనము అందరిలోకెల్లా మంచి స్థితిలో పరిపూర్ణమైన జ్ఞానంతో వెలుగొందుతున్న మానవుడు మిగతా జీవులతో గాని, మిగతా జడాలతో గాని, మిగతా చెట్లు చేమలతో గాని, అన్నిటితో గాని కూడా ఎక్కువగా సంపూర్ణమైన మానవుడు దీన్ని విస్మరించకుండా తన సంపూర్ణత్వాన్ని తాను గ్రహించగలగాలి, అనుభవించగలగాలి. అప్పుడే ఆయన జీవితానికి ఒక అర్థము, ఒక పర్థము అనేది వస్తుంది. లేదంటే ఇలాగే గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఆ మహానుభావుడు ఎవరో కవి రాసినట్టు, తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపం. అలాగే జీవిస్తున్నాం. చాలు మాక్సిమం 90% అలాగే జీవిస్తున్నారు. ఏదో 100కి1 కోటికి1 అంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే తన ఆత్మస్వరూపాన్ని, తన సంపూర్ణత్వాన్ని గ్రహించగలుగుతున్నాడు, అనుభూతి పొందగలుగుతాడు. ఇక్కడ కొంచెం మళ్ళీ క్లిష్టంగా మారింది. సవహ అయిపోయింది పూర్ణరూపుడు. కహ, ఇక్కడ కహ అంటే సుఖ స్వరూపుడు. కహ అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. విష్ణుదాస్ చెప్పిన ప్రతి నామానికి కూడా ఒక 70-80 అర్థాలు ఉంటాయి. మనకి కర్మ సిద్ధాంతంలో ఉన్నవాడు కర్మానికి సంబంధించిన అర్థాన్ని తీసుకుంటారు, జ్ఞానం వాళ్ళు జ్ఞానం తీసుకుంటారు, జ్ఞానం వాళ్ళు జ్ఞానం తీసుకుంటారు, సేవా మార్గంలో ఉండేవాడు సేవను అర్థం తీసుకుంటారు. ఎలా తీసుకున్నా సరే సత్యం మాత్రం ఒకటి. అదే పెట్టేది పోస్ట్ లో. ఎన్ని రకాలుగా ఆలోచించినా, ఎంత పిల్లి మొక్కలు వేసినా, ఎన్ని గారడీలు చేసినా సత్యం మాత్రం ఒకటే. సత్యం ఎప్పటికీ మారదు. సత్యం అంటే మనం పరిగెడుతూనే ఉండాలి తప్ప సత్యం మన వెనకాతలు రాదు, మనం పరిగెడుతూ ఉండాలి సత్యం. సో కహ అంటే సుఖ స్వరూపుడు. క్యూ అంటే కహ అంటే సుఖ స్వరూపుడు, సుఖాన్ని ప్రసాదించేవాడు. సుఖ స్వరూపుడు అంటే ఆయన ఇన్ని జీవులుగా వ్యక్తం అవుతున్నాడు కాబట్టి ఆ సుఖాన్ని, ఆనందాన్ని ఎవడు అనుభవిస్తున్నాడు? ఆయన రూపంగా వ్యక్తమైన జీవుడే అనుభవిస్తున్నాడు. ఇక్కడ సుఖ స్వరూపుడు అంటే భగవంతుడు అని కాదు. ఆయన వ్యక్తమైన ఏ రూపమైనా, ఏ జీవైనా సరే నిజంగా చెప్పాలంటే దాని యొక్క స్వరూపం వచ్చేసి ఆనంద స్వరూపమే. భగవంతుడే ఒక జీవిగా వ్యక్తమయ్యాడు కాబట్టి ఆ స్వరూపం అంతా కూడా బ్రహ్మానంద స్వరూపమే. దాన్ని విస్మరిస్తున్నాను. నిన్న మనం అనుకున్నట్టు ఆనందమే, పవిత్రమే, సనాతనమే, సనూతనమే. ఇదే మన అసలు శిశులైన స్వరూపం. మన సహజ స్వరూపం వచ్చేసి ఇదే. మనం దాన్ని గ్రహించలేక వీటికి లొంగిపోతున్నాం. అరిషడ్ వర్గాలకి, ఈశనత్రయాలకి, ఆవేశాలకి, కోరికలకి, అసూయకి లొంగిపోయి మనం అపవిత్రలను చేసుకుంటున్నాం. కానీ మన అసలు స్వరూపం మాత్రం, ప్రతి మానవుని యొక్క అసలు స్వరూపం మాత్రము పూర్ణ స్వరూపుడే.
అండ్ పవిత్రుడే, అందుకోసం స్వరూపుడే. కిం కిం అనేది అడిగిన కహ కిం అంటే అతడు ఎవరు అనే విచారణ చేయదగినది ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మంని అదిగో చెప్తున్నాం, బ్రహ్మాన్ని మీరు తెలుసుకోవాలంటే కేవలం విచారణ ద్వారా మాత్రమే తెలుసుకోగలరు. ఎటువంటి విచారణ చేయకుండా, ఎటువంటి సత్య శోధన చేయకుండా, ఎటువంటి సత్యాన్వేషణ చేయకుండా నేనేదో గదిలో కూర్చొని ఆయన ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటాను అంటే భగవంతుడు అర్థం కాడు. లేదా బయట విచ్చలవిడిగా తిరిగి అన్ని చేసుకొని మంచి పట్టుబట్టలు కట్టుకొని, మంచి దోవతలు కట్టుకొని, మంచి దండ వేసుకొని, ఇంత పెద్ద బొట్టెట్టుకొని విభూతి పెట్టుకున్నా అర్థం కాడు. విచారణతోనే అర్థం. విచారణ అంటే అర్థమైంది కదా. విచారణ అంటే ఆత్మ విచారణ. ఆత్మ విచారణ అంటే సత్య విచారణ. ఆత్మ సత్యం కాబట్టి దాని చైతన్య విచారణ, ఆత్మ విచారణ, సత్య శోధన, సత్యాన్వేషణ, తపస్సు, ధ్యానము ఏ పేర్లైనా పెట్టుకోండి. విచారణ ద్వారా మాత్రమే అర్థం. విచారణ చేయకుండా శాస్త్ర జ్ఞానంతో అర్థం కాదు. జ్ఞానం సంపాదించావు కానీ విచారణ చేయట్లేదు. నువ్వు కంఠస్థ పెట్టేస్తున్నావు. తెలిసిన దాన్ని, వేదాన్ని, ఉపనిషత్తుల్ని, భగవద్గీతని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కంఠస్థ పెట్టేసి బయటికి చెప్పేస్తున్నావు తప్ప విచారణ చేయదు. ప్రతి పదాన్ని విచారణ, ప్రతి నామాన్ని విచారణ, దాని యొక్క వెనకాతలున్న ప్రతి శ్లోకం వెనకాతల అంతరార్థాన్ని, దాని క్వింట్ ఎసెన్స్ ని, దాని వెనకాతలున్న ఆత్మస్వరూపాన్ని అది విచారణ చేయకుండా మాత్రం బ్రహ్మం అనేది అర్థం కాదు. పరమాత్మ విచారణ అందుకోసమేదే శృతి స్మృతి. ఖాళీగా కూర్చోవడం, ఏదైతే మన కళ్ళకు కనబడుతున్నాదో, ఏదైతే మన చెవికి కనబడుతున్నాదో దాని వెనకాతల అంతరార్థం చేసుకోవడం స్మృతి. దాన్ని జ్ఞాపకంగా పెట్టుకోవడం, తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం. ఇదే యాక్చువల్గా సాధన అంటే. సాధన అంటే ఇది. దాన్ని సత్య శోధన. సత్య శోధనతోనే తత్వ సాధన జరుగుతుంది. సత్య శోధన, తత్వ సాధన ఎప్పుడు పక్క పక్కనే వస్తుంటాయి. ఏ పాటలో చూసినా సత్య శోధన, తత్వ సాధన. అంటే సత్య శోధన చేస్తేనే సత్వాన్ని సాధించగలరు. తత్వం అన్న దాన్ని సాధించగలిగేది సత్య శోధన వల్ల మాత్రమే సాధ్యం. విచారణే అసలైన సిసలైన ధ్యానం. అంటే విచారణ చేయకుండా మనస్సుని చంపేస్తాను, మనసు లేకుండా చేస్తాను, అసలు ఏంటి ఉండాలి, అసలు నేను ఉన్నానో లేదో అన్న తెలియనట్లు నేను ధ్యానం నాకు కుదురుతున్నది అంటే మాత్రం అది అజ్ఞానమే తప్ప అసలు నేను ఉన్నానో లేదో తెలియకుండా ధ్యానం అనేది పూర్తిగా అజ్ఞానం. నువ్వు ఉన్నావు కాబట్టి ధ్యానం చేస్తున్నావు, నువ్వు లేకపోతే ధ్యానం ఎక్కడ చేస్తావు. అది సింపుల్ లాజిక్. అది ఆలోచించుకోవాలి, సత్యాన్వేషణ చేయాలి. సో యత్, సో ఇక్కడ ఎంత చూసేది ఇందాక మనకి కహ కిం యత్ తత్ పదం అనుత్తమం. ఇది యాక్చువల్ గా అక్కడే మనం కొంచెం చదవడానికి కష్టం అవుతున్నది. ఏకోనైక సవః కహ కిం యత్ తత్ పద అనుత్తమం. అది దాని యొక్క అది అక్కడే మనం కొద్దిగా ఇదవుతున్నది. పర్వాలేదు, ప్రాక్టీస్ తో వచ్చేస్తుంది. యత్ దేని నుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో, యత్ ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి, తత్ ఏదైతే వ్యాపించి ఉన్నదో, యత్ తత్ పదం అనుత్తమం అంటే ముముక్షువులు పొందగోరే ఉత్తమమైన స్థితి. సో 3 పదాలు. దేని నుండి సర్వము ఆవిర్భవించుచున్నదో యత్ తత్ ఏదైతే వ్యాపించి ఉన్నదో సర్వత్రా, ఏదైతే ముముక్షువులు పొందగోరే ఉత్తమైన స్థితో దాన్ని గ్రహించి తీరు. దాని పేరే బ్రహ్మము లేదా ఆత్మ లేదా పరమ. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. బ్రహ్మము అంటే మాత్రం అందరిలో అన్నింటికి శక్తిని ప్రసాదిస్తూ అన్ని రూపములు దాలుస్తూ ఉండేది బ్రహ్మ.
దాన్ని తెలుసుకోవడమే అసలైన సిసలైన సాధన. ఎందుకు కొంచెం కష్టమైన శ్లోకం అయినప్పటికీ కూడా జాగ్రత్తగా విడదీసుకోండి. అది అర్థమైందమ్మా. ఏక నైక సవహ క కిం యత్ తత్ పదం అనుత్తమం. తర్వాత నెక్స్ట్ లైన్ ఈజీయే. లోక బంధువు, లోకమునకు బంధువు అయిన వాడు. లోకనాథ, లోకములకు ప్రభువు. మాధవ, మాధవ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. మనస్సుని ద్రవింపజేసేవాడు మాధవ, మనస్సుని మదనం చేసేవాడు మాధవ. ఓకే. అండ్ మాధవ మౌన ధ్యాన యోగములతో యోగాదుల వలన గ్రహింప సత్యమే. అటువంటి మనస్సుని ద్రవింపజేస్తున్నాడు, మనస్సుని చిలికేస్తున్నాడు, ఒక మజ్జిగ చిలికినట్టు. అటువంటి పరమాత్మని అర్థం చేసుకోవాలంటే మనం ముందు ఇందులో 3 ముఖ్యమైన మౌనంతో భగవంతుణ్ణి సత్యాన్వేషణ, సత్య విచారణ చేసుకుంటూ, ఆత్మ విచారణ చేసుకుంటూ మౌనంతోనే భగవంతుని గ్రహించవచ్చు. ధ్యానము, ధ్యానం అంటే ఎల్లప్పుడూ కూడా ఏకాగ్ర చిత్తముతో ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అన్వేషించడం ధ్యానం. యోగాదులు, ఇవన్నీ కూడా యోగాలు. శ్రీకృష్ణుడు 18 యోగాలు చెప్పాడు. ఇవన్నీ కూడా అన్ని యోగాలే. దీంట్లో తక్కువ ఎక్కువ అన్న యోగం అంటూ ఏమీ లేదు. అది మీకు కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, విభూతి యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, ఏ అక్షర పరబ్రహ్మ యోగం కావచ్చు, దైవాసుర సంపద్ విభాగ యోగం కావచ్చు, పురుషోత్తమ ప్రాప్తియోగం కావచ్చు, రాజ విద్య రాజగుహ్య యోగం కావచ్చు, మోక్షయోగం కావచ్చు, అండ్ విశ్వరూప సందర్శన యోగం కావచ్చు, విభూతి యోగం. మీరు ఏ యోగం అయినా సరే భగవంతుడి దగ్గరికే భగవంతుడి దగ్గర చేర్చేదానినే యోగం అంటారు. ఏదైతే భగవంతుడి దగ్గర చేర్చకుండా ఓన్లీ ఉపన్యాసాలతోని, ఓన్లీ మాటలతోని, ఓన్లీ చేతలతోని గడిపేస్తుంటే దాన్ని మాత్రం యోగము అన్న పదానికి అది అర్హత లేదు. దానికి యోగము అంటే మనం చేసే ఏ ప్రయత్నమైనా సరే, ఏదైనా కావచ్చు, భగవంతునిలో ఐక్యమయ్యేటట్టు చేసేదాన్ని యోగం. అది కొంతమంది భక్తితో చేస్తారు, కొంతమంది కర్మతో చేస్తారు, కొంతమంది జ్ఞానంతో చేస్తారు, కొంతమంది సంఘ సేవతో చేస్తారు. ఈ దారులు వేరైనా సరే గమ్యం మాత్రము ఒక్కటే, అదే సత్యము. అదే మొదట్లోనే చెప్పేశాడు. దేని నుండి మనం ప్రశ్నించుకోవాలి, దేని నుండి సర్వభూతములు ఉత్పత్తి అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. ఏదైతే అంతటా వ్యాపించి ఉందో, దేన్నైతే ముముక్షులు పొందకూడదానికి ఇంత ప్రయత్నము చేస్తున్నారు. జీవితం అంతా కూడా దారాదత్తం చేసేస్తున్నారు. మొత్తం తనకున్న జ్ఞానాన్ని, తనకున్న సుఖాన్ని, తనకున్న వీటిని అన్నింటినీ వదిలిపెట్టి దేనికోసమైతే ముముక్షులు దాని గురించి ఆలోచనతో, ఏకాగ్రతతో, దాని గురించి రీసెర్చ్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే రీసెర్చ్ అన్న పదాన్ని వాడతాం, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అటువంటి దాన్ని తెలుసుకోవడమే ఈ స్తోత్రం యొక్క ఉద్దేశం. అటువంటి వ్యక్తిని తెలుసుకున్నవాడు వాడు ఎలా ఉంటాడు? మళ్ళీ సింప్లిఫై చేస్తాడు. సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వ్యాసుల వారు సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేశారు. అటువంటి వాడు లోక బంధువు, లోకానికి బంధువైన వాడు, లోకనాథ, లోకమునకు ప్రభు అయిన వాడు, మాధవ, మనస్సును ద్రవింపజేసి. చెప్పాను కదా, ఈ మనస్సు ఎప్పుడు కూడా ఆత్మ వైపే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది మనస్సు యొక్క లక్ష్యం. కానీ మనం మనస్సుని బయట వస్తువుల వైపు ప్రయాణించేటట్టు మనం చేస్తున్నాం. చేసేది మనమే. మనస్సు బాబు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని తప్పేమి లేదు. మన కాళ్ళు ఎలా పని చేసుకుంటూ వెళ్ళిపోతే, మనం ఏదో చెడు వింటాం, చెవులది తప్ప అండి? మంచి వింటాం, చెవులది గొప్ప అండి? అది చెడు వినేది చెవే, మంచి వినేది చెడే. చెడుని చూసేది కళ్ళే, మంచిని చూసేది కళ్ళే. చెడు మాట్లాడేది నాలుగే, నోరే. మంచిని మాట్లాడేది నోరే. చెడుని రుచి చూసేది నాలుగే, మంచి నిజధనాన్ని రుచి చూసేది ఇది. చలిని అనుభవించేది ఈ శరీరమే, వేడిని అనుభవించేది ఈ శరీరం. సో ఈ వీటికి ఒక నిర్దిష్టమైన పనులు కల్పించాడు భగవంతుడు.
వాటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని కరెక్ట్ పద్ధతిలో నియంత్రణ చేసుకోవలసింది మాత్రం మానవుడి. ఆ నియంత్రణ చేసేది మాత్రం రెండు ఉన్నాయి శరీరంలో. అది ఒకటి మనస్సు, ఒకటి బుద్ధి. ఈ రెండు శత్రువులుగా ఉన్నప్పుడు మాత్రం మనకి ఏమీ అర్థం కాదు. అంతా కూడా జంజాటంలో ఉంటుంది, శాంతి ఉండదు, సుఖం ఉండదు. ఎప్పుడైనా మనస్సు బుద్ధి రెండు కలిసేయో, అనుసంధానం అయ్యాయో అంటే కర్మ, మనస్సు అంటే కర్మ, బుద్ధి అంటే జ్ఞాన. ఎప్పుడైతే కర్మ జ్ఞానములు ఒకదానికి ఒకటి కలిసిపోయో, అనుసంధానం అయ్యాయో, ఆటోమేటిక్ గా ఆనందము, ఆనందంతో పాటు వైరాగ్యము, వైరాగ్యంతో పాటు బ్రహ్మైక్య స్థితి కలుగుతుంది. సింపుల్, వెరీ సింపుల్. దాన్ని మనం క్లిష్టతరం చేసుకోవద్దు. ముందుగానే చెప్పేసాడు, క్లిష్టతరం చేసుకోవద్దురా బాబు, ఏకహ నైకహ అని ముందే చెప్పేశాడు భీష్ముడు. ఒక్కడే అయినవాడు, అన్ని రూపంలో గలవాడు. ఇంకేం సింపుల్ చెప్పేశాడు. ఏక నైక ఆ మొక్కలోనే మనకు అర్థమైపోతుంది. సవ ఏకముగా అనేకముగా వ్యక్తమయ్యే పూర్ణ రూపం. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే భక్త వత్సల, భక్తులు ఎందు వాత్సల్యం గలవాడు. ఎందుకు ఈ వాత్సల్యం? తల్లికి బిడ్డ మీద ఎందుకు వాత్సల్యం? బిడ్డ వచ్చేసి తల్లి యొక్క ప్రతిరూపమే కాబట్టి అది కుక్కైనా, పిల్లైనా, ఎలకైనా, ఆఖరి పావురమైనా, కాకైనా, పిచ్చికైనా వాడి పెట్టే గుడ్ల మీద లేకపోతే వాటి పుట్టే పిల్లల మీద ఎందుకంత వాత్సల్యంగా ఉంటున్నాయి? ఎందుకంటే వాటి యొక్క ప్రతిరూపం కాబట్టి. సో మనం అందరం కూడా భగవంతుని యొక్క ప్రతిరూపం కాబట్టి, మనందరం కూడా భగవంతుడి నుంచే వచ్చాం కాబట్టి భక్తవత్సలుడు అయ్యాడు. భక్తుల యందు విపరీతమైన అమితమైన వాత్సల్యము గల. దాని వాత్సల్యానికి ఎటువంటి హద్దు లేదు, ఎటువంటి అంతు లేదు, నిరంతరం చూస్తూనే ఉంటుంది. దాన్ని పొందే అర్హత మాత్రం సంపాదించు. అది అలా నిత్యం అలా వర్షిస్తూనే ఉంటుంది ఆ వాత్సల్యం. దాన్ని పొందే అర్హత జీవుడు సంపాదించు, అంతే, ఇంకేమీ చేయట్లేదు. అదే సాధన. సో విశ్లేషణ, ఈ విశ్వం అంతా అమిత చైతన్యవంతమైన బ్రహ్మము నుండి ఎంతో సహజంగా వ్యక్తమయ్యి తిరిగి అందులోనే లీనమవుతుంది. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. భగవంతుడు అలాగా కంప్లీట్ గా చేసాడు. దాన్ని ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయిపోయిందని సహజంగా వస్తుంది, సహజంగా పోతుంది. ఇక్కడ అంతా కూడా పెద్ద నాటకం నడుస్తూ ఉంటుంది. ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడే. మనం నవ్వుతూ ఉంటాం, ఏడుస్తుంటాం, అన్ని మనదే. నవ్వు మందే, ఏడుపు మందే, కష్టం మందే, సుఖం మందే, అన్ని ఇక్కడే ఈ డ్రామా అంతా కూడా. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా సహజంగా వస్తాం. వెళ్ళేటప్పుడు ఈ శరీరం, దీని రోగంతో కూడిన శరీరమైనా, ఆరోగ్యవంతమైన శరీరమైనా సరే ఇక్కడ వదిలిపెట్టేస్తాం. శరీరం ఆరోగ్యంతో మరణించేవారు చాలా మంది ఉన్నారు. అయినా సరే నా శరీరము మంచి వస్తాదులా ఉన్నాను, నా శరీరం వదిలిపెట్టానని ఏం లేదు. అది ఎప్పుడు అవుతుంది? ఎంత ఆరోగ్య శరీరం, ఎంత అనారోగ్యమైన శరీరం అయినా సరే దాని పని చేసుకుంటుంది. సింపుల్. దీని ఉండడం వల్ల మన మరణం అంటే భయం ఉండదు, రోగం అంటే భయం ఉండదు, రొచ్చి అంటే భయం ఉండదు. చంపుకోవడానికి ఇవన్నీ కూడా అదృష్టం. సహజంగా మరణిస్తే సహజంగా ఎటువంటి ప్రాబ్లం లేక మరణిస్తాం. లేదు తప్ప రమణ మహర్షి లాంటి వాళ్ళకే తప్పలేదు, రామకృష్ణ పరమహంస వాళ్ళకే తప్పలేదు. కొన్ని వాళ్ళు ప్రజల కోసం అని చెప్పి తప్పదు అని బాధలు పడతారు. అదృష్టవశాత్తు నిద్రలోనే పోయేవాళ్ళు చాలా మంది యోగులు ఉన్నారు. వాళ్ళు గొప్పవాడు. సో ఈ విశ్వం అంతా అమిత చైతన్యవంతమైన బ్రహ్మము నుండి ఎంతో సహజంగా వెలువడి తిరిగి అందులోనే లయమవుతుంది. సింపుల్. కొత్తగా ఏం లేదు, అదే నిరంతరం జరిగే ప్రక్రియ. అది విశ్వం పట్ల ఎలాంటి ఉద్దేశం లేకుండా చూసారు. విశ్వాన్ని తన దగ్గర నుంచి వ్యక్తమైనప్పటికీ కూడా ఎలాంటి ఉద్దేశం లేకుండా, అంటే భగవంతుడు ఎక్కడా కూడా కర్తృత్వాన్ని స్వీకరించట్లేదు. భగవంతుడు చేసే కర్మ అంతా కూడా నిష్కామ కర్మే. సృష్టి కావచ్చు, స్థితి కావచ్చు, లయ కావచ్చు, ఇవన్నీ కూడా మూడు కూడా భగవంతుని యొక్క కర్మలే. కానీ చాలా నిష్కామంగా చేస్తున్నాడు. విశ్వం పట్ల ఎలాంటి ఉద్దేశం లేకుండా
అది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అక్కడి నుంచే మొదలైంది. మనమే చేయకపోతాం. భగవంతుడు ఇప్పుడు నిష్కామ కర్మతో ఉన్నాడు. నిష్కామ కర్మ ఉంది కాబట్టి జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది కాబట్టి చైతన్యం ఉంది, చైతన్యం ఉంది కాబట్టి పరమాత్మగా విరాజిల్లుతున్నాడు. మనం కూడా అదే స్టెప్ లో వెళ్దాం. కొత్తగా ఏం రచించక్కర్లేదు. సో విశ్వం పట్ల ఎలాంటి ఉద్దేశం లేకుండా బ్రహ్మమే ఈ జడమైన జగత్తుగా వ్యక్తమవుతున్నదని, విశ్వము యొక్క ఆదికి అంతానికి బ్రహ్మమే ఆధారమని, జగత్తుకు బ్రహ్మమే ఆశ్రయమని, బ్రహ్మము యొక్క నిజస్వరూపము చైతన్యమని, ఆ చైతన్యం నుండే అప్రయత్నంగా ఎంతో సహజంగా ఈ విశ్వం వ్యక్తమవుతుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఈ 108 ఉపనిషత్తుల యొక్క సారాంశము ఇదే. చాలా గొప్ప విషయం. దీన్ని అర్థం చేసుకుంటే విష్ణు సహస్రనామం యొక్క పూర్తి పరమాత్మ స్వరూపం మనకు అర్థమైంది. ఈ ముక్కని జాగ్రత్తగా మీరు మైండ్ లో అది ప్రింట్ చేసేసుకోవాలి. ఈ విశ్వమంతా అమిత చైతన్యవంతమైన బ్రహ్మము నుండి ఎంతో సహజంగా వెలువడి తిరిగి అందులోనే లయమవుతుందని, విశ్వం పట్ల ఎలాంటి ఉద్దేశం లేకుండా బ్రహ్మమే ఈ జడమైన జగత్తుగా వ్యక్తమవుతున్నదని, విశ్వం యొక్క ఆదికి అంతానికి బ్రహ్మమే ఆధారమని, జగత్తుకు బ్రహ్మమే ఆశ్రయమని, బ్రహ్మము యొక్క నిజస్వరూపము చైతన్యమని, ఆ చైతన్యుండే అప్రయత్నంగా ఎంతో సహజంగా ఈ విశ్వం వ్యక్తమైందని ఉపనిషత్తులు వర్ణించారు. ఈ కళ్ళు చెవులు మొదలైన ఇంద్రియాలు, కళ్ళు చెవు మొదలైన జ్ఞానేంద్రియాలకు అంతనిది. ఇప్పుడు అసలు విషయంకి వస్తున్నాం. తత్ యత్ కిం కహ మాట్లాడుకున్నాం కదా, దానికి ఇక్కడ అర్థం చెప్తున్నా. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు అందనిది, పంచ కర్మేంద్రియాలకు దొరకనిది, రంగు లేనిది, అవయములు లేనిది, చావు పుట్టుకలు లేనిది, శాశ్వతమైనది, అంతటా ఉన్నది, అత్యంత సూక్ష్మమైనది అయినటువంటి అక్షర పర బ్రహ్మము. ఆ పదం జ్ఞాపకొస్తుంది. అక్షర అంటే నాశనము లేదు, పర బ్రహ్మము పరమైన, సంపూర్ణమైన, దివ్యమైన, పవిత్రమైన, సనాతనమైన ఈ విశ్వమంతటికి మూలంగా భావించి జ్ఞానులైన మహర్షులు మౌనంతో, జ్ఞానంతో, ధ్యానంతో, ఇలాంటి యోగాదులతో ఆ సత్యమైన పరమాత్మను అంతటా దర్శిస్తారు. సత్యమైన పరమాత్మను అనుభవించడం కాదు, అనుభవించక ముందు అంతటా దర్శించాలి. ద్రష్టం, జ్ఞాతం, ప్రవేశం. ఇది ఉపనిషత్తుల యొక్క 3 ముఖ్యమైన విషయం. ముందు అంతటా పరమాత్మను దర్శించాలి. ద్రష్టం, జ్ఞాతం, ఆ దాని యొక్క ఇన్నర్ ఎసెన్స్ అర్థం చేసుకోవాలి. అప్పుడు తనలో ఉన్న పరమాత్మ కూడా ప్రవేశం, తనలోనే తను అంతర్ముఖం అయిపోతాడు. ద్రష్టం, జ్ఞాతం, ప్రవేశం. దర్శన, స్పర్శన, సంభాషణ. గురువు గారి దగ్గరికి వచ్చి నేను 3 ఎందుకు పెట్టానంటే, గురువుని దర్శించాలి. స్పర్శన, ఆయన ముట్టుకుంటే చాలు, ఒక రకమైన ఆనందం. సంభాషణ, ఆయనతో మాట్లాడి సమస్యలు నివృత్తి చేసుకుంటే ఇంకే ఆటోమేటిక్ గా తన ప్రయాణం అంతా కూడా అంతర్ముఖం అయిపోతుంది. గురువు అంతర్ముఖం చేస్తాడు. గురువు ఎవరినైనా సరే అంతర్ముఖం చేస్తాడు. అటువంటి లోకనాథుణ్ణి, లోక బాంధవుణ్ణి, భక్త వత్సలుణ్ణి గ్రహించడమే జీవుల ముందున్న అంతిమ లక్ష్యము. దాన్నే ఆధ్యాత్మికము అంటారు. ఆత్మ గురించి అధ్యయనం చెయ్యడమే ఆధ్యాత్మికం. దానినే ఆత్మ సాధన అంటారు.
ఆత్మని గ్రహించేందుకు, ఆత్మలో లీనమయ్యేందుకు చేసే సాధన ఆత్మ. అందుకు కావలసిన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానము అని ఏ గురువైనా సరే దీన్నే ఇస్తారు. గురువు దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయవలసింది దీన్నే. ఎంతమంది ఇంకేమీ చేస్తాడు, వాడు ఎందుకు చేయట్లేదు అని కాదు. ఇవన్నీ కూడా మన ఊహలు తప్ప గురువు ఆత్మజ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. ఆత్మానుభూతిని పొందేందుకు అంత మార్గాన్ని సుగమం చేస్తాడు. చెయ్యవలసింది మాత్రం సాధకుడే. ఇది ఈ శ్లోకానికి విశ్లేషణ. మిత్రులారా, చాలా ఇంపార్టెంట్ శ్లోకం, చాలా కష్టమైన శ్లోకం, బట్ సులువుగా కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. చెప్పండి మిత్రులారా, నేను చెప్పడం అయిపోయింది. నేను గురించి విశ్లేషణ ఇచ్చిన సంశయాలు ఉన్నా సరే అడగచ్చు. డిబేట్ శుభం. చెప్పండి, మొదలు పెట్టండి. ముందు విఠలక్ష్మి గారు మీరే మొదలు పెట్టండి. ఉన్నారా ఖాళీగానే? ఉన్నాను గురుగారు, ఉన్నాను గురుగారు. మీరు చెప్పండి. చెప్పండి. మీరు అన్నట్టు ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తూ ఉన్నాడు గురువు గారు పరమాత్మ. అందులో మీరు ఈ మధ్య చెప్తున్నారు జ్ఞాతం, అదే మూడు పదాలు కూడా చాలా ద్రష్టం, జ్ఞాతం, ప్రవేశం. ఆ మూడు స్టేజెస్ కూడా మనల్ని తీసుకెళ్తూ ఉన్నాడు పరమాత్మ కూడా ఒక్కొక్క మెట్టు. మన స్లోగన్ ఏమో మొదటి నుంచి చిదానంద రూప శివోహం శివోహం. బట్ ఎలా నేను శివుడిని అన్నది ఈ ఒక్కొక్క శ్లోకాన్ని మీరు అక్కడ పరమాత్మ యొక్క దర్శనం అని ఇచ్చినప్పటికీ కూడా ఇది మన ఆత్మ దర్శనం అనేది బాగా అర్థమవుతుంది గురువు గారు. బాగా అద్భుతంగా, అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క రూపము ఇది, స్వరూపము. సో ఈ విధంగా నేను కూడా చిదానంద రూపుణ్ణే కదా అన్నది చాలా అద్భుతంగా అర్థమవుతుంది గురువు గారు. అందులో మీరు అన్నట్టు ఈ శ్లోకంలో ఒక్కడే అయినవాడు అనేక రూపాలుగా గలవాడు అంటే అర్థం చేసుకోవాలి అక్కడ మనం. మీరు ఆ పదాలు మీరు చాలా ఈ మధ్య చాలా జాగ్రత్తగా పదాల్లోకి వెళ్ళబాకండి, దాని అంతరార్థాన్ని పట్టుకోమని చెప్తూ ఉన్నారు. తీసుకొని వ్యక్తమయ్యి అన్ని పాప 3 రోజుల నుంచి మీరు తంటాలు పడుతున్నారు, ఏం మాట చెప్తే ఏం వస్తుందని. మీకు శ్రమ కలిగించాలేమో నేను అనిపించింది గురువు గారు. అనవసరంగా, ఎందుకంటే ఉన్నదంతా ఒకటే, మారినా అదే, ఇష్టమైనా అదే, కలిసిపోయినా అదే, ఉన్నదంతా ఒక్కటే అక్కడ సంపూర్ణంగా. అది మనందరికీ తెలుసు. మీ క్లాసుల వల్ల అందరికీ కూడా అది బాగా అవగతం అయ్యింది. సో అది ఈ రోజు కూడా మళ్ళీ ఒక్కసారి మనకి అందించారు. వాటన్నిటితో పాటు నాకు అద్భుతంగా నచ్చింది మాధవ. మాధవ అన్న శబ్దానికి ఎన్నో అర్థాలు విన్నాం, కానీ ఇక్కడ మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహింప సఖ్యమైన వాడు. అద్భుతమైన పదం గురువు గారు. మౌనము, ధ్యానం అంటే విచారణ విచారణ విచారణ. ఎంతగా లోపలికి విచారణ జరుగుతూ ఉంటుందో అంతగా పరమాత్మ యొక్క తత్వం మనకు బోధపడుతూ ఉంటుంది. ఆత్మానుభూతికి కూడా దగ్గర అవుతూ ఉంటాం. అంటే మనసే రాపిడి జరుగుతూ ఉంటుంది మనస్సుని. అవును అవును మనస్సుని అవును అవును అవును. ఇప్పుడు అయస్కాంతంతో రాపిడి జరిగి జరిగి ఇనప ముక్క అయస్కాంతం అయిపోయినట్టుగా పరమాత్మ విషయాల్ని రాపిడి చేసి 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 మనస్సు పరమాత్మ అనుభూతి స్థితికి చేరుకుంటుంది అన్నది ఈ రోజు ఈ శ్లోకంలో నాకు అద్భుతంగా అర్థమైంది. నాకు ఈ రోజైతే ఆ మాధవ అన్న పదం కదిలిచ్చేసింది. అంటే ఎన్నో వినున్న మాధవుడు అంటే గోపాలుడని, గోవుల్ని కాచేవాడని, మాధవుడని ఇట్లా వినున్నామే గాని మౌనం ద్వారా, ధ్యానం ద్వారా, యోగం ద్వారా, యోగం అంటే కలయిక, మనసుని పరమాత్మతో కలపడం ద్వారా, పరమాత్మ విషయ చింతన ద్వారా మాత్రమే గ్రహింప శక్యం కలిగిన వాడు. అది నాకు చాలా అద్భుతం అనిపించింది. అంటే గ్రహించాలి అంతే పరమాత్మని. మనం చూడడం ఒక ఎత్తు అయితే ఆయన సర్వత్రా అన్ని విషయాలలో ఉన్నటువంటి, అది మీరు క్వింటెసెన్స్ ఈ రోజు కూడా చెప్పారు, ఆ క్వింటెసెన్స్ ని మనం గ్రహించగలగాలి. ఎన్ని స్వరూపాలుగా ఉన్నాడు ఆయన, ఎన్ని రుచులుగా, ఎన్ని రంగులుగా, ఆ క్వింటెసెన్స్ ని గమనించగలిగితే అప్పుడు ఆయన యొక్క విరాట్ స్వరూపం కనిపిస్తుంది గురువు గారు మనకి. ఒక రకంగా ఆలోచిస్తే అసలు ఏమి ఆయనే గుణాతీతుడు అంటాం, మళ్ళీ సర్వగుణాలు ఆయనవే. రూపాతీతుడు అంటాం, మళ్ళీ సర్వరూపాలు ఆయనవే. వర్ణాతీతుడు అంటాం, మళ్ళీ సర్వవర్ణాలు ఆయనవే. అంతే కదా గురువు గారు.
సో అది చాలా అద్భుతమైన కలయిక ఈరోజు చాలా బాగా వచ్చింది. విశ్వం యొక్క స్ఫురణ గాని, విశ్వం గురించి ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా చాలా అద్భుతంగా వచ్చింది గురువు గారు. దానితోడు మీరు 2-3 సార్లు పలికిచ్చేటటికి శ్లోకం కూడా కొంచెం నోటికి చాలా బాగా వచ్చింది గురువు గారు. ఏకోనైక సవః ఎత్తత్ పదమనుత్తమం వచ్చేసింది గురువు గారు. ఎత్తత్ పదమనుత్తమం లోక బంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః. ముందులైన కొంచెం కొంచెం ఏకోనైక సవః బాగానే చదువుతాం. ఏకోనైక సవః కః కిం ఎత్తత్ పదమనుత్తమం. దాన్ని విడదీసి మీరు చెప్పబట్టి అద్భుతంగా కంఠస్థం కూడా అయింది గురువు గారు. తత్ పద అనుత్తమం, మనుత్తమం, పదం అనుత్తమం. ఆ కిం కూడా చాలా అద్భుతమైన పదం గురువు గారు. విచారణ చేయదగిన వాడు. అతడెవడు అతడెవడు అతడెవడు, ఎవడు ఎవడు అని ఆలోచిస్తూ ఉండాలి. అటువంటి పరమాత్మ ఎవడు, ఆ చింతన జరుగుతూ ఉంటేనే సరిపోతుంది అనిపిస్తుంది గురుగారు. అసలు మనసు ఇంకా అక్కడి నుంచి రాదు కదా వేరే విషయాల వైపు. అది దీంట్లో హనుమాచార్య కీర్తనని కూడా ఇప్పుడు మాధవ కేశవ మధుసూదన తర్వాత విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. నీ పదకమలాలనే 24 గంటలు చింతన చేస్తూ ఉంటాను. పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన ఏంటమ్మా తర్వాత విష్ణు శ్రీధర విష్ణు శ్రీధర్ పదనకం చింతయామి యూయం. చింతయామి యూయం సదా చింతిస్తుంది. సో ఈ 5 పదాలు హనుమాచార్యులు వారేదంటే ఈ ఐదు అట్లాగే ఇంకొకటి కూడా అన్నమాచార్య కీర్తన అద్భుతంగా ఉంటుంది గురువు గారు. భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అంటూ ఉండమంటాడు మనసుని. భావంలోనూ అదే ఉండాలి, బాహ్యంలోనూ అదే ఉండాలి. అంటే బాహ్యం అంటే మనం చూసే ప్రతిదీ గోవింద స్వరూపంగా చూడగలగాలి. ఆ గోవిందుడికి కూడా మీరు అద్భుతమైన అర్థాన్ని ఇచ్చారు. గోవులు కాదు, గో అంటే వేదాలు, సత్యము, జ్ఞానము అంటే జ్ఞానం, సంతోషం. ఎంత బాగా చెప్పాను. ఏం చెప్పాను విఠలక్ష్మి గారు దాన్ని ఇంకొకసారి మర్చిపోకుండా మరొక్కసారి మదనం చేసుకున్నాం. మరొక్కసారి మనం మదనం చేసుకున్నాం కాబట్టి మిగతా వాళ్ళు అమ్మా చెప్పండి. రండి శ్రవంతి గారు. శుభోహం గురువు గారు. ఈ రోజు శ్లోకంలో అర్థం బాగుంది, విశ్లేషణ ఇంకా బాగుంది గురువు గారు. విశ్లేషణలో మీరు మొదట చెప్పింది బాగుంది గురువు గారు. ఈ విశ్వం అంతా బ్రహ్మము నుండి వచ్చింది, అయితే అది జడమైనది. దాని వెనకాతల ఉండే చైతన్యం వల్ల ఈ విశ్వం నడుస్తుంది. ఆ చైతన్యమే లేకపోతే ఈ గ్రహాలు తిరగవు, పంచభూతాలు వాటి పని అవి చేయలేవు, జీవులు ఉండవు. అంటే దీని వెనకాల ఉన్న నిజస్వరూపం ఏంటంటే చైతన్యం, అదే బ్రహ్మము. అదే కదా గురువు గారు ఉపనిషత్తులు చెప్పింది. అంటే ఇన్ని రూపాలు భగవంతునివి, ఇన్ని గుణాలు ఆయనవే, అన్ని మొత్తం ఆయనవే. మళ్ళీ ఆయననే జీవులుగా వ్యక్తమయ్యి మాయకు లోనై పాపకు పుణ్య కర్మలు చేస్తూ వాటి ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. అంటే దీన్ని భగవంతుడు ఎంత మాయ అనేది బాగా అర్థమైంది. ఇది ఒక ఆటలాగా ఉంది గురుగారు. ఆట గదరా శివ, ఆట గదరా కేశవ అన్నట్లు ఇంకా ఆలోచిస్తూ పోతుంటే మాటలు అందట్లేదు గురువు గారు. భగవంతుడు నిజంగా ఇన్ని విధాలుగా ఉంటాడు కదా అని తక్కువే నేను చెప్పడం కూడా. అసలు నాకు ఈరోజు బాగుంది గురువు గారు. తక్కువ చెప్పినా సంపూర్ణంగా చెప్పారు. దీంట్లో వచ్చిన శ్లోకాన్ని సంపూర్ణంగా చెప్పారు. తక్కువ చెప్పినా కూడా సంపూర్ణంగా చెప్పడం అంటే గ్రేట్. ఎప్పుడు కూడా చిన్నదే ఉంటుందమ్మా, దాంట్లోనే అంతా ఉంది. తత్వము దాంట్లోనే అంతా ఉంది, బ్రహ్మము దాంట్లోనే. చిన్న పదమే, మొత్తం అంతా అక్కడే ఉంది. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. శైలజ గారు ఉన్నారా? మీ భావన, మీ ఉద్దేశం. చాలా బాగుంది గురువు గారు ఇవాళ చెప్పిన శ్లోకము. నిజంగా మీరు చెప్పినట్టు మొత్తం పరమాత్మ స్వరూపం మొత్తం ఈ శ్లోకంలో మనకు వ్యక్తమైపోయింది. ఒక్క
అక్కడే నా పరమాత్మ అనేక స్వరూపములుగా గోచరించుతూ అనేకంగా వ్యక్తమవుతూ మళ్ళీ అతను ఎవరు అనే సత్య విచారణతోటే అతను బ్రహ్మంగా మనకు దొరుకుతాడు తప్ప ఇంకే విధంగా కూడా మనకు వ్యక్తం అవ్వడు ఆయన. ఎక్కడి నుంచి ఈ భూతాలన్నీ ఆవిర్భవిస్తున్నావో, ఎక్కడ ఇదంతా వ్యాపించి ఉన్నదో అట్టి పరబ్రహ్మాన్ని మనం మనలోనే ఉన్నది తెలుసుకోగలిగితే అప్పుడే ముక్తి, అప్పుడే సత్య సాధన, తత్వ శోధన అనేది మనకు ఆ విచారణతోటే మనం భగవంతుని పరమాత్మను దర్శించగలుగుతాం. బ్రహ్మము అంటే ఏమిటి అనే దాన్ని అనుభూతి చెందగలుగుతాము. మన ఋషులు, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా అట్లాంటి ధ్యానాన్ని, మౌనాన్ని ఆశ్రయించే ఆ పరమాత్మను గ్రహించి ఆ తత్వ సారాన్ని, లోకాలకు ప్రభువైన వాణ్ణి, లోకానికి బంధువైన వాణ్ణి మన యందు, ఈ జీవుల యందు అత్యంత వాత్సల్యంతో, ఎందుకంటే అతని స్వరూపం నుంచే మనం వ్యక్తమైనాము. తండ్రికి పిల్లలు, తల్లికి పిల్లలు ఎంత ప్రేమతో వాళ్ళను చూసుకుంటారో అదే విధంగా భగవంతుడి నుంచి మనం వ్యక్తమైనాము. అంటే అతని పిల్లలము, ఒక రకంగా అతని నుంచి వ్యక్తమైనాము కాబట్టి అతను అంత వాత్సల్యంతో మనల్ని చూసుకుంటూ, మనల్ని ప్రతి క్షణం అంటే అహరహరం మనల్ని అనుగ్రహిస్తూ అతన్ని విచారణతో మనం తెలుసుకోగలగడమే మనకు ముక్తి. శివోహం అంటే భగవంతు మనకి కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు అన్ని వస్తున్నప్పుడు కూడా చాలా పెద్ద ఆయుధాన్ని ఒకటి మన భగవంతుడు మన చేతిలో పెట్టేశాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి ఆయుధం అంటే జ్ఞానం. ఇంత 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 పవర్ఫుల్ ఆయుధాన్ని, ఇంత పవర్ఫుల్ దాన్ని మన చేతిలో పెట్టేసాడు. విచారణతోటే దాన్ని మనకు ఇచ్చిన జ్ఞానంతో ఏది ఇదంతా ఎక్కడి నుంచి వ్యక్తం అవుతుంది అనే విచారణతోటి అతన్ని మనం తెలుసుకోగలిగితే, మనలోనే ఉన్నాడు, వేరే ఇంకెక్కడా లేడు అనే సత్యాన్ని గ్రహించగలిగితే మనకు అతడు గ్రహించ శక్యం అవుతాడు, మనకు అందుబాటులో ఉంటాడు, అనుభూతికి వస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన లోకాల్లో వ్యవహారాల్లో కూడా, మన రోజు వ్యవహరిస్తున్న ఈ లోక వ్యవహారాలలో కూడా కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని ఎలాగ గట్టెక్కాలి అని ఆలోచిస్తున్నాం కదా జ్ఞానం. సుఖం వచ్చినప్పుడు ఈ సుఖాన్ని ఎలాగ పెర్మనెంట్ గా కాపాడుకుందాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కదా. దేనికైనా జ్ఞానమే ప్రధానం కదా. ఇంత మహత్తరమైన ఆయుధాన్ని భగవంతుడు మనకి అన్ని జీవుల్లోకల్లా ఎక్కువగా ఇచ్చేసాడు, చాలా ఇచ్చేసాడు. అందుకోసం జ్ఞానంతోనే అర్థం అవుతాడు. ఇంకొక రకంగా అర్థం కాడు. కాడు 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 ఆ జ్ఞానాన్ని సాధనతో మిగతావన్నీ చేస్తూ ఉండాలి. తప్పు చెయ్యాలి, రక్షణ తర్వాత అన్ని చెయ్యాలి, కానీ చేస్తూ ఉండాలి. కానీ అది గ్రహించాలి అంటే మాత్రం జ్ఞానం. ఇది సారం. అయ్యా బులిశెట్టి మన ఈయన సత్యనారాయణ పరమాత్మ సృష్టి జగత్తంతా ఆయన చాలా సహజంగా అన్ని జీవాలని జనాన్ని సృష్టించి తనలోని తిరిగి లయం చేస్తున్నటువంటి తత్వం. తత్వాన్ని మనం జ్ఞానంతో అర్థం చేస్తాం, పరమాత్మని దర్శించడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి విషయంలోనూ కూడా మనం ఆనందం పొందగలగటమే జీవిత పరమాత్మ. అంతకన్నా నా మట్టుకు తోచేది ఏంటంటే ప్రతి విషయంలోనూ మనం ఆనందాన్ని పైన సంతోషంగా తీసుకుంటే ఆ ఆనందమే మనకు మిగులుతుంది. అదే జీవన్ముక్తి అని నేను భావిస్తున్నాను. ఆనందం 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 జ్ఞానానందం. ఇందులో బాలాజీ గారు కూడా నేను వాడే పదం వాడే జ్ఞానానంద ఆత్మీయ సంతృప్తి. ఇక్కడ జ్ఞానం పొందాలి, జ్ఞానం ద్వారా ఆనందాన్ని పొందాలి. ఆనందం అంటే భగవత్ స్వరూపాన్ని అనుభూతి పొందాలి.
అందుకోసమే జ్ఞానానందం అని చెప్పి నేను చేర్చడం జరిగింది రాబోయే సమ్మేళనానికి. ఇక మీద మన సమ్మేళనం ఎప్పుడు చేసుకున్నా, నేను లేకపోయినా మీ అందరూ కలిసి చేసుకున్నా సరే, దాన్ని జ్ఞానానంద సమ్మేళనంగా పిలిస్తే చాలా అర్థవంతంగా ఉంటుంది. ఏమంటారు బాలాజీ గారు? అవును స్వామి, అవునండి, అలాగే స్వామి. అనిత గారు శివోహం గురువు గారు. బయట ఉన్నారా? లేదండి, షాప్ లోనే ఉన్నాను. చెప్పండి. చాలా బాగుంది ఈ రోజు. నాకు ఇంకో మెట్టు ఎక్కినట్టు అనిపిస్తుంది. అందరు చెప్పినట్టు ఏదైతే తెలుసుకుంటామో మనం ఇకేమీ తెలుసుకోక్కర్లేదు, ఏదైతే పొందుతామో ఇకేమీ పొందక్కర్లేదు, అది పొందితే చాలు. మనం అది ఆ జ్ఞానంతో సాధనతో ఇంకా పొందాలి. ఆ మౌనం కూడా ఈరోజు చెప్పింది చాలా బాగుంది గురువు గారు. మౌనం, ధ్యానం, బ్రహ్మం తెలుసుకోవడం చాలా అంటే చాలా నచ్చింది బాగా. శివోహం గురువు గారు. శుభోహం. ఇంకెవరున్నారు? మాట్లాడండి. జయలక్ష్మి గారు. జయలక్ష్మి గారు ఉన్నారమ్మా? మాట్లాడతారమ్మా? మాట్లాడండి. అర్థమైందండి. అంటే ఈ విశ్వం మొత్తం అంతా ఆది నుంచి అంతం వరకు ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే. దాన్ని మనం ఎన్ని కోణాల నుంచి ఎటు నుంచి వెళ్ళినా కూడా చివరికి మనం తెలుసుకునేది సత్యమే. అది కూడా బ్రహ్మమే, అది కూడా పరమాత్మ సృష్టి స్వరూపమే మొత్తం అంతా. ఇంకా మనం ధ్యానం, మౌనంతోను ధ్యానంతో జ్ఞానంతో మనం సాధన చేస్తే ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం ఆనందంగా అనుభవించగలం. అంటే నేను అదే చెప్తున్నా, తర్వాత ఏం జరుగుతుంది, మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్న విషయానికి సమాధానం మనకి వేదాల్లోనూ ఉపనిషత్తులో లభిస్తున్నది. కానీ అది మనకు అనవసరం. అంతవరకు కూడా ఆలోచించడం కూడా సమయం వ్యర్థం చేసుకోవడం. మన చుట్టూ ఉన్న విశ్వంలో జరుగుతున్న సత్యాన్ని, ఆ ప్రతి వస్తువులో ఉన్న చైతన్యాన్ని, ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తున్నది, ఏమిటి, దీనికి మూలం ఏంటి, ఆధారం ఏంటి, నాలో ఉన్న చైతన్యం వల్లే కదా నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను, నీ పనులు జరుగుతున్నాను, ఇదవుతున్నా, ఇదంతా ఒక పెద్ద మిషన్ కింద జరుగుతున్నది. ఏంటి దీని వెనకాలన్న చైతన్యం? వెతికినన్నాడు కూడా ఈ యొక్క సంపూర్ణమైన ఆనందాన్ని పొందడం. అదే చెప్పారు కదా జ్ఞానులందరూ కూడా ఏం చెప్తారంటే, బ్రహ్మానంద స్థితిని, ఆనందో బ్రహ్మ, నువ్వు ఎప్పుడైతే పరమశాంతితో ఆనందంగా ఉంటావో నువ్వు సాక్షాత్ బ్రహ్మవే అని చెప్పేసే. సో మనం ఉన్ననాడు ఎన్నాళ్ళు ఉంటామో, ఏం చేస్తామో, ఎందుకు ఉంటామో అవన్నీ కనుక ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఉన్ననాడు కూడా ఆనందంగా, సుఖంగా, పరమానందంగా మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. మనకి ఈ శక్తి ఎవడైతే ఇచ్చాడో మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. కేవలం మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని, బయట ఉన్న ఆత్మస్వరూపాన్ని గ్రహించి అనుభూతి. అదే సార్ నరసింహాచార్యులు అంటారు గారు. శివహంసం ఏకో నైక, ఏకం ఏకం సత్ ఉన్నదే అంటూ అనేకములుగా విరాజిల్లుతుంది. అంతటా అన్నింట ఉన్న పరమాత్మే ఈ దేశం లోపల బయట చైతన్యముగా, జీవముగా, ప్రాణలోపంలో విరాజిల్లుతుందని దాన్ని గుర్తిస్తూ విచక్షణతో ఎల్లప్పుడూ ఆత్మ ఇక్కడే ఉంది, చైతన్య రూపంలో మన దగ్గరే ఉంది అని ఎరుక కలిగి ఉండడమే అక్షర పరబ్రహ్మయోగమని, నాశము లేనిదని, ఏ యోగమైన పరమాత్మకు అనుసంధానమైన యోగమని తెలుసుకోవడమే తెలుసుకోవచ్చు. చాలు చాలు, మొత్తం అంతా కూడా ఎంతో సూక్ష్మంగా చెప్పేసి. మిగతా వాళ్ళు మాట్లాడండి, మాట్లాడితే నేను వింటాను. బాలాజీ గారు.
ఆ మన మన జీవిత కాలాల్లో మొదట్లో ఎవరు దేవుడు, నువ్వెవరయ్యా అనే ప్రశ్నతోనే చాలా రోజులు గడిపేవాడిని. అసలు ఎవరు భగవంతుడు, ఎవరు, నువ్వెవరని. ఆ కొద్దిగా వయసు పెరుగుతున్న కొద్దీ నేనెవరయ్యా అనే ప్రశ్నకు వచ్చాం స్వామి. నీ దగ్గర చేరిన తర్వాత నువ్వు నేను ఒకటేనయ్యా అనేది అర్థమైంది స్వామి. ఈ శ్లోకం యొక్క పరమార్థము మీరంటూ ఉంటారు, ఆ రచయితలు ఇంత ఉపనిషత్తులు, ఇంత భగవద్గీత సారాన్ని 3-4 పదాల్లోకి ఎలా తెచ్చారో తెలుసుకుంటే వాళ్ళు ఋషుల, యోగుల, వేదాంతుల అర్థం కావట్లేదు స్వామి. మొత్తం ఉపనిషత్తులు, భగవద్గీత, సనాతన ధర్మాన్ని మొత్తానికి ఆయన నువ్వు ఒకటే అని చెప్పేశారండి. మొత్తం ఉపనిషత్తుల సారమంతా ఇక్కడ వచ్చిందండి. కిం, అతను ఎవరు, ఎవరు ఎవరు అనే ప్రశ్న మొదట్లో వేసుకుంటూ వచ్చి అది నేనే ఆయన అనే స్థితికి వెళ్ళామండి. అది ఏం చెప్తున్నారు, ఎవరైతే ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో, ఎట్లా వ్యాపించిందో, ఎలా లయం అవుతుందో అంతా ఆత్మస్వరూపమే అనేది ఉపనిషత్తులు చెప్పిన సారం స్వామి. శివోహం. చాలా సంతోషం. చాలా విషయాలు గ్రహిస్తున్నారు. అందరూ కూడా అంతా అర్థమైంది, అంతా కూడా మీ చేతుల్లోనుంది. అంత ఆత్మ పూరా మేర ముట్టిమే హే అన్నట్టు అంతలాగా గ్రహించారు. దాన్ని ఇప్పుడు సాధన చెయ్యాలి, అది అనుభూతి పొందాలి. అదే అంతిమ లక్ష్యం. వేణుగోపాల్ గారు మాట్లాడతారా, మాట్లాడగలరా? గురుగారు ఏదైనా చూసింది కానీ తమను చెప్పింది గురుగారు, చూసేదాన్ని బాగా నీట్ గా అర్థం చేసుకోవాలి. దాన్ని ఏదైతే నేను తీసుకోవాలి గురుగారు, అది సహజంగా ఉండాలి, అన్ని సహజంగానే ఉండాలి, కానీ ఓవర్ గా అయితే ఇబ్బంది పడతాం. దీన్నే చింతన చేస్తూ దీన్నే సాధన చేయాలి గురు. విచారణ అంటే ఇదే, దీన్నే విచారణ చేస్తా అంటే భగవంతుడు అర్థమైపోతుంది, సత్య మార్గంలోనే ఉండొచ్చు గురుగారు. అదే సత్య శోధన, సత్వ శోధన. శుభం గురుగారు. అదే సత్య శోధన. తద్వారా తత్వ సాధన, తత్వం అది సాధించాలి. అది ఎవరోగా నీవై ఉన్నావు. ప్రతి చోట పరమాత్మను దర్శించడమే తత్వం. అసి అది నీవై ఉన్నావు. అది ఎప్పుడైతే మనం గ్రహించానో అది నేనై ఉన్నాను అన్న కంక్లూజన్కి వచ్చింది. అది నీవై ఉన్నావు కాస్త అది నేనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. తత్వమసి నుంచి అహం బ్రహ్మాస్మి. ఇదే ఈ శ్లోకానికి పూర్తి. పెద్దమ్మ గారు పెద్దమ్మ గారు మాట్లాడతారా? చెప్తారు మీరు తప్పకుండా. మీకు ఏ పుస్తకంలో లేని అర్థాలు మీకు ఎలా తెలుస్తుంది? ఏ పుస్తకంలో మాధవుడు అంటే మన గోపిక అంటే ఎలా 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 తెలుస్తుంది? ఏ పుస్తకంలోనూ చూడలేదు నేను. గురుదేవుడు ఇస్తాడు. గురువు మీద నమ్మకం ఉంటే ఆ జ్ఞానాన్ని ఆయనే ప్రసాదిస్తాడు కదండి. పరమాత్మ మనకు కనబడేవాడు గురువు మాత్రమే. ఆ గురువు మీద మాత్రం పూర్తి లక్ష్యము, పూర్తి విశ్వాసము ఉన్నది అంటే ఆ జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. ఆ జ్ఞానంతో ఆత్మానుభూతి మనం పొందవచ్చు. కానీ చెప్తున్నారండి, బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అర్థం కాకుండా చెప్పేవంటే నన్ను చంపేస్తానన్నాడు. రోజుకు ఒక రకంగా ఉందండి అర్థం. అసలు రోజుకు ఒక రకంగా ఉంది. బాగుంది, సంతోషం. అంటే అందరికి సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పడమేనండి నా గురువుగా నన్ను ఆజ్ఞాపించారు. నేను ఎంచుకున్న మార్గాన్ని ఆయనకి ఆమోదించారు. ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించారు. తద్వారా నేను ఆత్మానుభూతి పొందే స్థితికి తీసుకొచ్చారు. మిగతావి నేను జోకులు వేస్తూ ఉంటాను, కొన్ని మిమ్మల్ని ఏడిపించడానికి కొన్ని చేస్తూ ఉంటాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, గురువుని నమ్ముకుంటే
నమ్ముకోవాలి, నమ్ముకోవాలండి. శ్రద్ధ సబూరి సాయినాథుడు చెప్పిన మాటలే. అవునండి. జీర్ణం చేసుకోండి. ఎందుకోసం కనబడ్డ గురువు ఏంటి, ఏం ఇస్తారని గురువుకి నాకు అర్థం కావట్లేదు. ఏం కావాలని నాటకాలు ఆడతాడు గురువు, కానీ ఏం అక్కర్లేదు, అవసరం లేదు కూడా. ఈయన చూసుకోదని ఆయన ఉన్నాడు. కానీ గురువు మాత్రం జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, తద్వారా ఆత్మానుభూతి పొందేది చేసుకుంటాడు. అందరూ కూడా ఆత్మానుభూతి పొందొచ్చు. అది అందరి ద్రాక్ష పండు కాదు, అదైనా గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే నీలోనే ఉన్న పరమాత్మ నువ్వు తెలుసు, అది గొప్ప విషయం ఏం కాదు. నీ నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, అది గొప్ప విషయం ఏం కాదు. దానికి పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయి పెనబద్దలు కొట్టేసి విమర్శలు చేసుకుంటూ ఒకరంటే ఒకరు పడకుండా వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు యుద్ధం చేసి అవసరం ఏం లేదు. నువ్వు ఏమీ తెలుసుకుంటారా బాబు, నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు, అంత నుంచి గొప్ప. సింపుల్ వే చేసుకోండి, చాలా సింపుల్ వే చేసుకుంటేనే అర్థమవుతుంది. సింపుల్ వే చేసుకోండి, ఏదో గొప్పగా ఏదో సాధించాలనుకోవద్దు. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకో, నువ్వు ఎవడో తెలుసుకున్నావు అంతే. తెలుసుకోవాలి, తప్పదు. సో అందరూ మాట్లాడిచారా?